परम शांति। आज हम बात करेंगे, क्या अज्ञान ही माया है? माया का रूप क्या है? माया वो है जो हम अपनी बाहरी आंखों से देखते हैं। परमात्मा हमें हमेशा सिखाते हैं कि हमें अंतर्मुखी बनना चाहिए, बाहरी मुखी नहीं। हमारी सभी इंद्रियां हमें माया की ओर ही ले जाती है। हमारी कर्म इंद्रियां ही माया का एक रूप है जो हमें अंधकार में लेकर जाती है। हमारी आसक्तियां इंद्रियों द्वारा ही पैदा होती है। हमारे विचार भी एक माया का रूप है। जब तक हमें आत्मज्ञान नहीं होता है, तब तक हमारे विचार हमें माया रूपी दलदल की ओर ले जाते हैं। हमारे इस मृत्यु लोक से जुड़े कोई भी संकल्प और इस मृत्यु लोक से जुड़े लोगों से या कोई भी वस्तु से जुड़े हुए संबंध, लगाव, ये माया का एक रूप ही है। हम इस धरती पर आकर अपनी आत्मभाव को भूलकर इस शरीर को ही सब कुछ मान बैठते हैं। हम इस शरीर से जुड़े सभी संबंधों को ही सत्य मान लेते हैं। ये भी एक माया है। जब तक मनुष्य आत्मज्ञान के मार्ग पर नहीं चलता, तब तक वो माया में ही फंसा रहता है। हमारे अंदर के विकार जैसे क्रोध, लोभ, मोह, अहंकार, ईर्ष्या, ये सभी हमारे अज्ञानता ही है। क्योंकि यदि मनुष्य को ज्ञान हो जाए अपने अस्तित्व का और अपने रचिता का, तो उसके मन में, बुद्धि में और संस्कार में पवित्रता आ जाती है। मनुष्य को अपनी आत्मा का तत्व, परम तत्व का ज्ञान हो जाता है। अर्थात मनुष्य के लिए अज्ञानता यानी अपने आप को नहीं जानना, अपने आप को आत्मा नहीं शरीर मानना ही माया है। अपने ज्ञान इंद्रियां और चेतना की जागृति से ही मनुष्य ये माया के जाल से निकल सकता है। आत्मस्वरूप और आत्मदर्शन के मार्ग की ओर चलना ही माया से मुक्ति को प्राप्त करना है। परम शांति। बेहद की परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। बेहद के संकल्प अर्थात बेहद का योग। मैं बेहद की परम 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 आत्मा हूँ। मैं बेहद की कल्याणकारी आत्मा हूँ। मैं शरीर नहीं, बेहद की परम 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 आत्मा हूँ। मेरी आत्मा बेहद के प्रकाश और परम लाइट से भरी हुई है। मैं बेहद की परम 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 आत्मा अपने आत्म स्वरूप अर्थात पॉइंट ऑफ लाइट बन बेहद के दादाजी के चित्र में विचित्र रूप देख रही हूँ। मेरे अंदर अनंता अनंत बेहद की कला की शक्तियाँ बेहद के दादाजी के मस्तिष्क से आ रही है। मेरा शरीर, मेरी आत्मा बेहद के परम प्रकाश से भर गई है। बेहद की परम 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 महाशांति है, महाशांति है। परम शांति। बेहद परिवारमुनकु आत्मिक सोदरी सोदरुలకు साक्षी बेन द्वारा మీరు విన్నటువంటి హిందీ వీడియో క్లిప్పింగ్
తెలుగు అనువాదం. అజ్ఞానతయే అన్నిటికంటే పెద్ద మాయ. అజ్ఞానమే మాయ. అజ్ఞానము మాయ అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము అంటున్నారు సాక్షిబెన్. మాయ యొక్క రూపం ఏమిటి? మాయ అంటే ఏమిటి? స్థూలంగా మనం ఈ కళ్ళతోటి ఏదైతే చూస్తూ ఉన్నామో అదే పెద్ద మాయ. అనగా బాహ్యంగా చూసేదంతా. కానీ పరమాత్మ మనకు సదా అంతర్ముఖిగా అయ్యి చూడండి అని నేర్పారు. మనం కర్మేంద్రియాల ద్వారా స్థూలంగా చూస్తూ ఉంటే ఇంద్రియాలన్నీ మనల్ని మాయ వైపు తీసుకుని వెళ్తూ ఉంటాయి. మన కర్మేంద్రియాలే అసలు మాయ యొక్క ప్రతిరూపాలు. మాయ ఈ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇవి మనల్ని అంధకారం వైపు తీసుకుని వెళ్తుంది. మనకు ఇంద్రియాల ద్వారా శక్తి వస్తుంది అనుకుంటాం. మన ఆలోచనలు కూడా మాయ యొక్క రూపాలే. ఆత్మజ్ఞానం తెలియనంత వరకు మనం మాయ యొక్క ఊబిలోనే కూరుకుపోతూ ఉంటాం. మృత్యులోకం తోటే మన సంబంధం జోడించబడి ఉన్న కారణం వల్ల ఏ వస్తువైనా, ఏ సంబంధాలైనా, వ్యక్తులైనా మనకు ఊబిలోకి లాగేస్తూ ఉంటాయి. అనగా తగుల్పాటు, ఆధీనము, లొంగుబాటు, మోహము ఇవన్నీ మాయే, మాయ రూపాలే. మనము భూమిపైకి వచ్చి ఆత్మభావాన్ని మర్చిపోయి శరీరమే సర్వస్వమని కూర్చున్నాం. శరీరంకు సంబంధించినవన్నీ సత్యమని అనుకుంటూ ఉన్నాం. ఎంతవరకు మానవులు ఆత్మజ్ఞాన మార్గంలో నడవరు అంతవరకు మాయ ఇరికిస్తూనే ఉంటుంది. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ వికారాలన్నీ కూడా అజ్ఞానత వల్ల వస్తూ ఉంటాయి. మానవులకు తన రచయిత యొక్క జ్ఞానము, భగవంతుని యొక్క అస్తిత్వం లభించినప్పుడు వారి యొక్క మనసు, బుద్ధి, సంస్కారాలలో మార్పు వస్తుంది. తమ యొక్క ఆది ఒరిజినల్ పరమతత్వం యొక్క జ్ఞానం తెలిస్తే మాయను వదిలేస్తారు. కానీ మానవులు తమను తాము తెలుసుకోలేకపోతూ అజ్ఞానంలోనే ఉంటూ తమను తాము కోల్పోతూ ఉన్నారు. అయితే తమను తాము ఆత్మగా కూడా అనుకోకుండా ఉంటూ అజ్ఞానంలోనే ఉంటూ ఉన్నారు. మానవులకు అజ్ఞానం వల్లే ఆత్మజ్ఞానం, ఆత్మ అనే భావన రావటం లేదు. శరీరంగా అనుకోవటమే మాయ. తమ చైతన్యం యొక్క జాగృతితోటే మన బుద్ధితో సహా మాయాజాలం నుండి బయటపడగలుగుతారు.
అనగా ఆత్మను చైతన్యవంతం చేసుకొని మేల్కుంటే మాయ ప్రపంచం నుండి బయటపడగలుగుతారు. ఆత్మస్వరూపము, ఆత్మ యొక్క దర్శనము నడుస్తూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మాయ నుండి ముక్తి పొందగలుగుతారు. మరి మాయ నుండి ముక్తి పొందాలి అంటే మీలో ఉన్న పవర్ని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం 4 నిమిషాలు ఎలా మనలో పవర్ని నింపుకోవాలి అని జ్ఞానం ద్వారా తెలుసుకొని ఈ విధంగా మీరు సంకల్పం చేయండి. యోగం యొక్క విధానము, యోగంలో ఈ విధంగా సంకల్పం చేయండి. बेहद के बेहद, परम परम महाशांति है, महाशांति है, महाशांति है అంటూ బేహద్ సంకల్పాలతోటి బేహద్ యోగం చేద్దాము. నేను బేహద్ పరం 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 ఆత్మను. నేను బేహద్ కళ్యాణకారి ఆత్మను. నేను శరీరమును కాదు. నేను పరం పరం ఆత్మను. నా ఆత్మ బేహద్దు ప్రకాశం మరియు పరం లైట్ తోటి నిండి ఉన్న స్వరూపాన్ని, పరం లైట్ ఆత్మను. నేను బేహద్ పరం పరం ఆత్మ స్వరూపంలో ఉన్న చైతన్యాన్ని, అనగా పాయింట్ ఆఫ్ లైట్ స్వరూపంలో ఉన్నాను. బేహద్ దాదాజీ యొక్క చిత్రంలో నుండి విచిత్ర రూపాన్ని చూస్తూ ఉన్నాను. బాపూజీ యొక్క మస్తకం నుండి నా లోపలికి అనంతమైన బేహద్ కళల శక్తులు వచ్చి ఇమిడిపోతూ ఉన్నాయి. బేహద్ దాదాజీ యొక్క మస్తకం నుండి బేహద్ పవరు, బేహద్ కళల పవరు నా లోపలికి వస్తూ ఉంది. నా శరీరంలోని ప్రతి ఒక్క కణములో అది చార్జ్ అవుతూ ఉంది.
సూక్ష్మ కారణ శరీరాలలో కూడా, మహాకారణ శరీరంలో కూడా ఈ పరం ప్రకాశము చార్జ్ అవుతూ ఉంది. నా ఆత్మ లోపల అంతా పరం ప్రకాశంతో నిండిపోయింది. నేను లైట్ స్వరూపాన్ని, పరం ప్రకాశ స్వరూపాన్ని. నేను సాధారణమైన ఆత్మను కాదు, విశేషమైన ఆత్మను, బేహద్ పరం మహానాత్మను. నేను నా ఒరిజినల్ స్వరూపమైన పరం లైట్ స్వరూపంలో ఉన్నాను. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते। परम शांति।